ఐఐటి కోచింగ్ పేరుతో విద్యార్థులు మోసపోతున్నారా, లేక కాలేజీలే వారిని మోసం చేస్తున్నాయా? ఐఐటి కోచింగ్ అవసరమా? అయితే ఎవరికి? ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి కోచింగ్ అంటూ కొన్ని కాలేజీలు విద్యార్థులను మోసం చేస్తున్నాయి. అదే విధంగా విద్యార్థులు మోసపోతున్నారు. ఎలాంటి విద్యార్థులకు ఐఐటి కోచింగ్ అవసరమో, ఎలాంటి విద్యార్థులకు అవసరం లేదో తెలుసుకోలేని అయోమయ పరిస్థితుల్లో నేడు తల్లిదండ్రులు, విద్యార్థులు ఉన్నారు. విపరీతమైన అడ్వర్టైజ్మెంట్లతో, పిఆర్ఓలతో ఇల్లు తిరిగి ప్రతి 10వ తరగతి స్టూడెంట్ని జల్లిడించి మరి ఐఐటి కోచింగ్లో చేర్పిస్తున్నారు. దీనికి ఫీజు ఎంతో తెలుసా? లక్షలు. అక్షరాల 1,50,000 నుంచి మొదలై 7 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? అదేవిధంగా రిజల్ట్ ఆశించినంత లేకపోవడం కూడా శోచనీయం. ఎందుకు అంటే 1,00,000 మంది ఐఐటి కోచింగ్ తీసుకుంటే దాంట్లో 10 నుంచి 20 సీట్లకు మించి రావట్లేదు. ఏమవుతున్నట్టు అంటే ఈ కాలేజీలో ఉచ్చులో ఈ తల్లిదండ్రులు, పిల్లలు పడి అనవసరమైనటువంటి ఫీజు లక్షల ఫీజులు కట్టి ఆ కోచింగ్ తీసుకునే అర్హత, కోచింగ్ తీసుకోవడానికి కావాల్సిన సామర్థ్యం ఆ విద్యార్థుల్లో ఉన్నాయో లేదో కూడా చూడకుండా కాలేజీలు ఉచ్చులేసి మరి విద్యార్థులని ఐఐటి కోచింగ్ వైపు తరలిస్తున్నారు. దీనికి సరిపోదన్నట్టు స్కూల్కి సంబంధించిన ప్రిన్సిపల్లు, అలాగే స్కూళ్ళలో ముఖ్యమైన టీచర్లు కూడా తల్లిదండ్రులని, పిల్లల్ని వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి మరీ ఐఐటి కోచింగ్ పంపిస్తున్నారు. ఐఐటి కోచింగ్ తీసుకుంటేనే వీరికి లైఫ్ ఉంటుంది, లేదంటే ఫ్యూచర్లో జాబులు రావు, ఇబ్బంది పడతారు అని ఎన్నో కళ్ళబొల్లి మాయమాటలు చెప్పి విద్యార్థుల చేత లక్షలు వసూలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అసలు ఈ ఐఐటి కోచింగ్ అన్న ప్రస్తావన ఎక్కడ మొదలైంది? ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి కోచింగ్ తీసుకోవాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? మొదట రాజస్థాన్ కేంద్రంగా కొన్ని విద్యా సంస్థలు ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టాయి. అది తెలుసుకున్న మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక విద్యా సంస్థ కేకేఆర్ గౌతమ్ గారు అలాంటి కోచింగ్ని మన తెలుగు విద్యార్థులకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఆయన మొదటగా వైజాగ్ నుంచి స్టార్ట్ చేశారు. కొంతకాలం తర్వాత ఆ కోచింగ్కి పాపులారిటీ పెరగడంతో విద్యార్థులు విరివిరిగా ఆ కోచింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపడంతో అదే కోచింగ్ని కొన్ని కార్పొరేట్ కళాశాలలు హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ కూడా మొదలుపెట్టాయి. అంతేకాకుండా మన హైదరాబాద్ పట్టణానికి సంబంధించిన చుక్కా రామయ్య గారు కూడా రిటైర్డ్ అయిన టీచర్. ఆయన కూడా వాళ్ళ పాప ఐఐటిలో చదవడం చూసి ఐఐటికి ఉన్నటువంటి డిమాండ్ గమనించి ఆయన కూడా ఐఐటి సీట్ల కోసం కోచింగ్ ఇవ్వడానికి హైదరాబాద్ కేంద్రంగానే తను స్టార్ట్ చేశారు. ఆ విధంగా ఐఐటి కోచింగ్లకు మరింత ప్రాముఖ్యత ఏర్పడటంతో, అంతేకాకుండా హైదరాబాద్ నగరం నుంచి అపీర్ అయిన విద్యార్థులు ఎక్కువగా ఐఐటీల్లో ర్యాంకులు సాధించుతుండడంతో మొత్తం భారతదేశం అన్ని రాష్ట్రాల వారు కూడా హైదరాబాద్ వచ్చి ఈ ఐఐటి కోచింగ్ తీసుకోవడం పరిపాటి అయిపోయింది. ఆ విధంగా కాలక్రమేణా ఇతర రాష్ట్రాల్లోని ఐఐటి కోచింగ్ సెంటర్లు కూడా హైదరాబాద్ నగరం వైపు వచ్చి నగరంలో మరిన్ని కళాశాలలు, లెక్కకు మించిన ఐఐటి కోచింగ్ సెంటర్లను స్థాపించడం జరిగింది. ప్రస్తుతానికి హైదరాబాద్ నగరంలో 40 నుంచి 50 వరకు ఈ ఐఐటి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. పెద్ద సెంటర్లే, చిన్న సెంటర్లతో కాకుండా పెద్ద సెంటర్లు. సో పెద్ద కార్పొరేట్ కళాశాలల వాళ్ళే 40 పైగా బ్రాంచులు పెట్టి ఐఐటి కోచింగ్లు ఇస్తున్నారు. కాకుంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ కోచింగ్ తీసుకుంటున్న ఐఐటి కోచింగ్ సెంటర్లో చేరుతున్న ప్రతి విద్యార్థికి ఐఐటి సాధించే సామర్థ్యం ఉన్నదా? కనీసం 35% నిలకడగా సాధించలేని విద్యార్థులు ఇందులో ఉన్నారు. అంటే పాస్ మార్కులు అక్కడక్కడ వచ్చిన విద్యార్థులు కూడా ఐఐటి మేము ట్రైన్ చేస్తాము, ఐఐటిలో మేము ర్యాంకులు కొట్టిస్తామని అబద్ధపు వాగ్దానాలు చేసి ఇలా విద్యార్థులను తీసుకెళ్ళి ఆ ఐఐటి కోచింగ్ సెంటర్లో పెట్టి జనవరి వరకు, అంటే జూన్లో స్టార్ట్ అయిన కాలేజీ మొదలుకొని జనవరి వరకు వాళ్ళకు ఐపీఈ అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ సంబంధించిన సిలబస్ చెప్పకుండా ఐఐటి సిలబస్ మాత్రమే బోధిస్తూ ఐపీఈ సంబంధించినటువంటి ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా, ఎలాంటి సిలబస్ పూర్తి చేయకుండా ఒక్కసారిగా జనవరి నుంచి ఎగ్జామ్స్ వరకు, అంటే జనవరి నుంచి మార్చి మొదటి వారంలోనూ, మార్చి మధ్య నుంచి స్టార్ట్ అయ్యే ఎగ్జామ్ వరకు, అంటే కనీసం 2 నెలలు కూడా సంపూర్తిగా ఈ సంబంధించిన సిలబస్ బోధించకుండా ఐఐటి అని చెప్పి పిల్లల్ని ఐఐటికి పంపిస్తున్నారు. సో వీరిలో ఐఐటి సీట్లు రావడము రాకపోవడం అనేది వేరే ప్రశ్న. కాకుంటే వీళ్ళు
చాలా ఘోరంగా ఐపీఈ మార్క్స్ కోల్పోతున్నారు. చాలామంది పిల్లలు ఐఐటీలో కోచింగ్ తీసుకుంటున్న పిల్లలు ఐపీఈ అంటే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్లోనే ఫెయిల్ అవుతున్నారు. దీని గురించి అటువైపు ఇంటర్మీడియట్ బోర్డు వారు కానీ లేదా తల్లిదండ్రులు కానీ లేదా ఇంకెవరు కూడా వీళ్ళని పట్టించుకోవట్లేదు. ఈ విధంగా విద్యార్థులు తమ అమూల్యమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన సిలబస్ని కోల్పోతున్నారు. అంటే ఇంటర్మీడియట్ సిలబస్ చదివితేనే రేపు డిగ్రీలో కానీ లేదా పీజీలో కానీ రేపు ఫ్యూచర్లో ఏదైనా ఒక సైంటిస్ట్ కావడం కానీ లేదా మరో దానికి ఉపయోగపడకుండా సిలబస్ అన్న విషయం మరిపింపజేసి ఓన్లీ ఐఐటి కోచింగ్ మాత్రమే వీళ్ళకి ఇస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. ఐఐటి కోచింగ్ తీసుకుంటే మీ పిల్లలు అమూల్యమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని ఈ కళాశాలకు సంబంధించినటువంటి పిఆర్ఓలు అలాగే వాళ్ళ స్కూల్స్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాళ్ళు చెప్పడంతో పిల్లలు ఆ భ్రమలో ఉండిపోయి, అలాగే పేరెంట్స్ కూడా అంటే తల్లిదండ్రులు కూడా ఐఐటి కోచింగ్ తీసుకోకపోతే మా పిల్లలు వెనకబడిపోతారేమోనని, భవిష్యత్తులో ఏ ఉద్యోగాలు రావేమోనని భయపడి వారికి స్తోమతకు మించి మరి అప్పులు చేసి మరి ఈ ఫీజులు కట్టి ఐఐటి కోచింగ్లో చేర్పిస్తున్నారు. ఈ ఐఐటి కోచింగ్ సెంటర్లకు విద్యార్థులను పంపించినందుకు గాను ఒక్కొక్క విద్యార్థికి 10,000 నుంచి 25,000 రూపాయల వరకు ఈ కోచింగ్ సెంటర్లు స్కూల్స్ వారికి, పిఆర్ఓలకి, ట్యూషన్స్ నడిపే టీచర్స్కి, అలాగే ఏ టీచర్ మాట అయితే పిల్లలు వింటారో ఆ టీచర్లకు ఈ కోచింగ్ సెంటర్లు ఇవ్వడం జరుగుతుంది. వీరిచ్చే ఈ డబ్బులకు ఆశపడి పిల్లల భవిష్యత్తుని, పిల్లల జీవితాలని నాశనం చేస్తున్నారు కొందరు స్కూళ్ళ ప్రిన్సిపల్స్ మరియు పిఆర్ఓలు, ఈ కోచింగ్ సెంటర్ల యొక్క నిర్వాహకులు. ఐఐటి కోచింగ్ సెంటర్ల యొక్క మరో మాయాజలం ఏంటంటే నకిలీ ర్యాంకర్ల యొక్క ఫోటోని వారి కళాశాల ఎందు కానీ లేదా వాళ్ళిచ్చే పేపర్ అడ్వర్టైజ్మెంట్స్లో కానీ పాంప్లెట్స్లో కానీ ముద్రించడం. అంటే ఏదో కళాశాలకు సంబంధించిన ర్యాంకర్ ఫోటోని వీళ్ళు ఇక్కడ ప్రదర్శించడం. గతంలో మనం చూసాము, ఒకే విద్యార్థి అంటే ఒకే ర్యాంక్ సాధించినటువంటి విద్యార్థి 2 కళాశాలల వారు వాడుకోవడం, అదే ఫోటోని 2 కళాశాలల వారు వాడుకోవడం. సో అంటే ఒకే విద్యార్థి వాళ్ళ కాలేజీ తరపున ర్యాంకు సాధించాడు, మరియు వీరి కళాశాల తరపున ర్యాంకు సాధించారు. ఇది పచ్చి మోసం. ఈ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం, విద్యార్థులని భ్రమింపజేయడం, ఆ విధంగా వీళ్ళు అడ్మిషన్స్ సాధించడం, లక్షలు ఫీజుల రూపంలో దండుకోవడం. ఈ విధంగా ఎక్కువ మంది విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మోసపోతున్నారు. ఇది తల్లిదండ్రులు, విద్యార్థులు ఆలోచించాల్సిన సమయం. ఎందుకంటే రాబో అకాడమిక్ ఇయర్ అంటే జూన్లో ప్రారంభమవుతుంది కాబట్టి ఇప్పటికే ఈ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి పిఆర్ఓలు వేట మొదలుపెట్టారు. కాబట్టి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త.